యేసయ్య ముందు నిలబడి కూడా ఎందుకు మనము అవిశ్వాసంతో అపనమ్మకంతో బాధపడతామంటే, ఎందుకు బాధపడతామంటే ఆల్రెడీ ఎంతో కాలము ఈ అపనమ్మకంతో బాధపడి ఉన్నాము కనుక, ఆ సమస్యలలో మనము నలిగి 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 వచ్చాం కనుక, ఆ ఇబ్బందులలో మనం నలిగి 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 వచ్చాం కనుక, ఆ యొక్క ఆ అనారోగ్యంతో మనం బాధపడతా వచ్చాం కనుక, ఆ ఆర్థిక సమస్యలతో మనం బాధపడతా వచ్చాం కనుక, ఇలాగ రకరకాల సమస్యలతో బాధపడతా సుదీర్ఘకాలం బాధపడ్డాం కాబట్టి దాని మూలంగా మనం ఒక మైండ్ సెట్లోకి వచ్చేస్తాం అన్నమాట. చాలా కాలం నలిగాము, చాలా కాలం బాధపడ్డాం, చాలా కాలం నుంచి వేదన చెందుతున్నాం, చాలా కాలం నుంచి నిరాశ నిస్పృహను ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఒకేసారి ప్రభు మీద నమ్మకం పెట్టాలంటే ఏం చేయాలి? అప్పుడు నమ్మకం గట్టిగా రావాలి. అర్థమవుతుంది ఆయన సహాయం చేయగలని అర్థమవుతుంది, ఆయన విడిపించగలని అర్థమవుతుంది. కానీ లోపల నుంచి ఏం రావట్లేదు? సరిపోయే స్థాయిలో విశ్వాసం బయటికి రావట్లేదు, నమ్మకం బయటికి రావట్లేదు. బహుశా అందుకు మనము అపనమ్మకంతో బాధపడుతున్నామేమో. సుదీర్ఘకాలం మనము ఆ సమస్యల చేత మొత్తపడి ఉన్నామేమో, ఆ సమస్యల చేత బాధపడి ఉన్నామేమో. అందుకు మనం అవిశ్వాసం చేత, అపనమ్మకం చేత బాధపడుతూ ఉంటాం.